అయ్యారు, ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్స్ అయ్యారు, వాళ్ళంతా ఇక్కడ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా హాస్పిటల్ స్టాఫ్కి, అలాగే మా జగదీష్కి, అలాగే అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగదీష్ గురించి నాకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే జగదీష్ మా ఊరు. ఒక ట్యుటోరియల్ కాలేజీ పెట్టాలనుకుంటున్నానని, మంచిదే పెడితే బాగుంటుంది. పెట్టిన పాపం 4-5 సంవత్సరాలు కొంచెం ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత అందరికీ అర్థమైంది కాలేజీలో ఏమవుతుంది ఏంటి అని. ఏఎన్ఎం ట్రైనింగ్స్ అయితే ఏంటి, ఏదైనా ట్రైనింగ్స్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆలోచించారు. ఆలోచించిన తర్వాత కూడా ఈ ఏఎన్ఎంస్ ట్రైనింగ్ అయ్యాక పార్వతీపురం వెళ్ళడం చాలా ఉద్యోగాలు మారిపోయారు. ప్రజెంట్ మనం కష్టపడి, ఎందుకంటే సంపద సృష్టించి దాన్ని ఖర్చు పెట్టడం మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి, ఆయన చెయ్యగలరు కాబట్టి ఆయన చేస్తారు. కాబట్టి మనం వెంటనే ఏంటంటే ఈ రోజు చేసేయాలంటే కొన్ని చేయలేము. కాబట్టి అతి త్వరలో 100 పడక హాస్పిటల్ మనమే ఓపెన్ చేస్తామని మనం వచ్చిన వెంటనే. అంటే పూర్వం మలేరియాకి ఏ హాస్పిటల్లో మందులు ఉండేవి కాదు, అందరూ ఈ హాస్పిటల్కి వచ్చేటమే, వచ్చి వీళ్ళకి లోడ్ పెంచేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని పిహెచ్లకు కూడా మనం మాట్లాడి మందులు ఉన్నాయి. అలాగే ఎవరికైనా ఏదైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా చెప్పండి. ఆ హాస్పిటల్లో ఏ మందులు ఉండాలంటే కుక్క కాటికి, పాము కాటికి, మలేరియాకి, ఇలా అన్నిటికి కూడా మనం మందులు ఉంచుదాం. మందులుంచి ఎక్కడైనా, ఎందుకంటే మనం రావాలి అని అంటే మన గిరిజన నియోజకవర్గాల్లో రావడమే పెద్ద ప్రహసనం. ఎందుకంటే దేని మీద రావాలి, హిల్ టాప్లో అయితే మనకి ఏది కొంచెం కష్టం అవుతుంది, పనిచేస్తారు బాగుంటుంది అని అనుకుంటే, బాగుందమ్మా అలా చేద్దాం అనుకుంటే, యాక్చువల్గా తనకి నర్సింగ్ కాలేజే పెట్టాలని ఉంది యాక్చువల్గా అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఉండేటప్పుడు మన చిన్న హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ అయితే నర్సింగ్ కాలేజ్ పెట్టచ్చు. ఇప్పటికీ చాలా సంతోషకరమైన విషయం. చాలామంది పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ అయ్యి రేపు బయటకు వస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఎంతమంది పేషెంట్లు వచ్చినా బయట నిలబడడం అవుతుంది. కాబట్టి షెడ్ వేస్తే బాగుంటుంది అని నేను వచ్చిన కొత్తలో అనుకోగానే, అలాగే కలెక్టర్ గారు వెంటనే శాంక్షన్ చేసి వెంటనే షెడ్ వేద్దాం బాగుంటుంది. ఎందుకంటే నాకు ముఖ్యంగా పిల్లల తల్లుడు పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పాలు ఇవ్వాలో తెలియక వాళ్ళు అటువైపు తిరిగి పడుతున్న కష్టానికి నాకు చాలా బాధ అనిపించింది, ఎక్కడ పాలు ఇవ్వాలో తెలియక. అలాగే గర్భిణీ స్త్రీ వచ్చిన అమ్మాయి ఆవిడ కూర్చోడానికి కానీ, ముసలాళ్ళు వస్తే సేద తీర్చుకోవాలన్నా ఎండొచ్చినా కష్టమే, వానొచ్చినా కష్టమే. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి షెడ్ అవుట్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము చేసుకోగలమన్న ధైర్యం ఉంది. కాబట్టి వచ్చిన వెంటనే ముందైతే ఫస్ట్ మనం ముందు హాస్పిటల్లో ఒక షెడ్ ఏర్పాటు చేయాలి. చేస్తే కానీ అవ్వదు అని అనుకున్నాం. ఆ రోజున కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు వెంటనే చేయాలమ్మా, దానిలో ఎటువంటి తేడా లేదు, మీరు చెప్తున్నారు కాబట్టి అని వెంటనే చేయాలి. దయచేసి రావడానికి ప్రయత్నం చేయకండి. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి అందరికీ చెప్పండి. 7th మంత్ 8th మంత్ ఆ టైంలో వాళ్ళు ఎప్పుడైతే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో, కదలలేని పరిస్థితిలో ఉన్నారు, లేదా ఎనిమిక్గా ఉన్నారు, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్తో బీపీ, షుగరు, గర్భిణీలకు ఖచ్చితంగా బీపీ అనేది గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్, బీపీ, షుగర్ రావడం అనేది కామన్. కాబట్టి అలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు వెంటనే వాళ్ళు తీసుకొని వచ్చి గిరిజన గర్భిణీ వసతిగృహంలో మనం పెడతాం, వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తాం. వాళ్ళు డెలివరీ అయ్యాక తీసుకెళ్లి జాగ్రత్తగా ఎంత పూర్వంలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాటించారు, అదే విధంగా మళ్ళీ చేస్తారు. అలాగే ఫీడర్ అంబులెన్స్ కూడా ఎక్కువ పెంచుతున్నాం. ఫీడర్ అంబులెన్స్లతో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ గ్రామాలకు పంపించడం చేస్తున్నాం. ఎక్కడైనా కనెక్టివిటీ రోడ్లు లేకపోతే ఆ రోడ్లకు కూడా అతి త్వరలో మన రోడ్లు కూడా వేయడానికి శ్రీకారం చుట్టూ నిన్నే మీరు చూస్తుంటారు. దాదాపు 2000 గ్రామాలకి రాష్ట్రంలో రోడ్డు సదుపాయం లేదు అంటే 2000 గ్రామాలకి రోడ్లు శాంక్షన్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరం కూడా మనం అందరూ ఎక్కడైనా ఎవరికైనా మీకు తెలిసినా మా దృష్టిలో పెట్టండి. ఎక్కడ కూడా ఎవరైనా మా డోరీలో వస్తూ మధ్యలో ప్రమాదం జరిగిందనో, డోరీలో వస్తూ మధ్యలో ఎక్కడైనా చనిపోయారనో, తల్లి బిడ్డ ఎక్కడో కొండ మీద చనిపోయారనో మాట మనం వినిపించకూడదు. మానవతా దృక్పథంతో అందరం కూడా పనిచేద్దాం. వాళ్ళని దించడానికి ఏఎన్ఎంలకి అలాగే ఆశా వర్కర్లకి ముందుగానే చెప్పండి. వాళ్ళని తీసుకొచ్చి మనం కింద పెడితే పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా డెలివరీ అయ్యాక తల్లి బిడ్డని, ఎందుకంటే తల్లి ప్రసవ వేదన అంటే మనకు తెలుసు, తల్లికి మరో జన్మ, పునర్జన్మ. కాబట్టి మనం అవన్నీ చేద్దామని తెలియజేసుకుంటూ, ఇంకా హాస్పిటల్కి ఏదైనా నీడ్ ఉంటే ఖచ్చితంగా నేను చేసి పెడతానని మీ అందరికీ కూడా ఏ రకమైనటువంటి హెల్ప్ కావాలన్నా హాస్పిటల్ నాకు ఏంటంటే ఈ హాస్పిటల్ పేదలకు అందుబాటులో ఉండాలి.
డాక్టర్లు సక్రమంగా పనిచేయాలి. ఇక్కడ ప్రతిదీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చక్కగా వచ్చినటువంటి పేషెంట్లు, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారంటే పేదవాళ్ళే వస్తారు, వాళ్ళకి వైద్యం సక్రమంగా అందాలన్నదే నా ప్రథమమైనటువంటి లక్ష్యం. ప్రభుత్వ లక్ష్యం కూడా అదే. కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలుగా మనం చేద్దామని మీకు తెలియజేసుకుంటూ